వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ఆధార్ అనేది బ్యాంక్కి లింక్ చేయాలి. అది ఎందుకు చేయాలి, దానివల్ల యూజ్ ఏంటో ఈ వీడియో చూపిస్తాను. అలాగే ఎన్పిసిఎల్ అంటే ఏంటి, యాక్చువల్గా దీని గురించి కూడా వీడియో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది తెలిస్తే చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. వీడియో సగం సగం చూస్తే అర్థం అవ్వదు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ కార్డ్ ఎందుకు బ్యాంక్ లింక్ చేయాలంటే దీన్ని ఆధార్ సీడింగ్ అంటారు. అదే ఆధార్ లింక్ అన్న ఆధార్ సీడింగ్ అన్న ఒకటే. ఆధార్ సీడింగ్ అన్న ఆధార్ లింక్ ఎందుకు చేయాలంటే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైనా మనకు అప్లికబుల్ అవ్వాలన్నా, మనకు బ్యాంక్లో క్రియేట్ అవ్వాలన్నా మనం ఈ ప్రొసీజర్ చేయాల్సిందే. ఈ ప్రొసీజర్ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలా ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిసిఎల్ కూడా చెప్తాను, అలాగే ఆధార్ లింక్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ లింక్ అన్నా ఆధార్ సీడింగ్ అన్నా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆధార్ లింక్ అయ్యిందో లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎలా చేయాలో చెప్తాను, చెక్ చేసుకోవడం కూడా చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు గూగుల్ స్క్రీన్లో కనిపిస్తుంది, గూగుల్లో ఎన్పిసిఎల్ అని టైప్. యాక్చువల్గా ఎన్పిసిఎల్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా దీనివల్ల అంటే ముందు ప్రీవియస్గా మనకు ఏదైనా స్కీమ్ అమౌంట్ మనకు రావాలి అంటే మాన్యువల్గా ఎంట్రీ చేసేవాళ్ళు బ్యాంక్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో. దాని తర్వాత మనకు క్రియేట్ అయ్యేది. దానివల్ల ఏంటంటే కొందరికి క్రియేట్ అవ్వడం, కొందరికి క్రియేట్ అవ్వకపోవడం ఇలాంటివి జరిగేది. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పేమెంట్ గేట్వేకి ప్రొవైడ్ చేసింది డైరెక్ట్గా కస్టమర్కి. ఇప్పుడు అంటే కస్టమర్ అంటే డైరెక్ట్ ప్రజలకి వాళ్ళకి అమౌంట్ రావాలని ఈ స్కీమ్ క్రియేట్ చేశారు. అంటే ఈ ఒక వెబ్సైట్ పోర్టల్ని ప్రొవైడ్ చేసింది. దీనిలో మనం యాక్టివ్ ఉంటేనే మనకు ఆ అమౌంట్ మనకు క్రియేట్ అయిందని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేషనల్ పేమెంట్ గేట్వే కార్పొరేషన్లో సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఇక్కడ సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ కింద క్లిక్ చేసినాక ఇది మీ మొబైల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కన్జ్యూమర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు భారత్ ఆధార్ సీడింగ్ అని నేను అన్నా కదా, సీడింగ్ అన్న ఆధార్ లింక్ అన్న ఒకటే. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. దీనికన్నా ముందు ఇక్కడ పైన ఆరోని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టైం సెషన్ కూడా కనిపిస్తుంది. ఈ టైం లోపలనే చేయాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే, అంటే మన ఆధార్ కార్డ్కి లింక్ అయ్యిందా బ్యాంకు లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు గెట్ ఆధార్ మ్యాప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఒకసారి నాది ఎంట్రీ చేసి చూపిస్తాను, మీకు మామూలుగా ఐడియా కోసం తెలుస్తుంది. మీరు పైన ఆధార్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, అది ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా మనకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ నేను ఎంట్రీ చేసి చూపిస్తాను మీకు. ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఆధార్ నెంబర్ చూపిస్తుంది. అలాగే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇప్పుడు అప్డేట్ ఎక్కడ అయిందో చూపిస్తుంది. అలాగే మనకు ఇక్కడ బ్యాంక్ నేమ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఇది మనం చెక్ చేసే విధానం అనమాట. మనం లింక్ అయిందా ఆధార్ కార్డు బ్యాంక్ అనేది, ఏ బ్యాంక్ లింక్ అయింది, అలాగే లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి. లేకపోతే మీరు లింక్ లేకపోతే ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సీడింగ్ అని ఉంటుంది. సీడింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి మీకు. ఫ్రెష్ సీడింగ్, అలాగే మూమెంట్ విత్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్, అంటే అదే బ్యాంక్ ఉండి సేమ్ అకౌంట్ హోల్డర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉండి ఇంకొక 2-3 అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్లకు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మూమెంటం ఫర్ ద వన్ బ్యాంక్ టు అనదర్, సపోజ్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. అలాగే మీ బ్యాంక్ సెలెక్ట్ చేసిన చూపిస్తుంది. బ్యాంక్ సెలెక్ట్ చేస్తుంది, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. అలా సబ్మిట్ చేస్తే మీకు నార్మల్గా మీకు వెరిఫికేషన్ స్టార్టర్లాగా పడుతుంది. ఓటీపీ వస్తే ఓటీపీ వెరిఫై చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసే విధానం ఉంటుంది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీరు ఏదైతే సర్వీస్ రిక్వెస్ట్ పెట్టారో అది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే సీడింగ్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇన్ఫర్మేషన్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.